హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయమైంది. మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ రానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే అతి త్వరగానే తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు సీఎం కేబినెట్ లో కీలక మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హింట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక ఎమ్మెల్యేలంతా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల్ని కలిసి మరి మంత్రి పదవి కోసం వాళ్ళైతే పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కీలక లీడర్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి కూడా త్వరలోనే కీలక పదవి రాబోతుంది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక వార్త. గాంధీ భవన్ లో కూడా ఈ వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులంతా గెలిచారు, కానీ జగ్గారెడ్డి మాత్రం ఓడిపోవడం జరిగింది. ఇది అందరికీ చాలా షాక్ ఇచ్చిన వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వ్యక్తులు ఓడిపోయినా కానీ 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి మాత్రం గెలవడం జరిగింది. అప్పుడు జగ్గారెడ్డి దూకుడు ఏ విధంగా ఉందో మనం అంతా చూసాము. మొన్నటి ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోవడంతో కొన్ని రోజుల పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తేనుకొని అదే స్పీడ్ లో ఆయన మళ్ళీ రాజకీయంగా దూసుకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జగ్గారెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అసలు పడకపోయేది. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఏదో రకంగా జగ్గారెడ్డి దాన్ని విమర్శిస్తూ వచ్చేవారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జగ్గారెడ్డి గారు పూర్తిగా మారిపోయారని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏమన్నా అంటే మంత్రుల కంటే ముందుగా, ఎమ్మెల్యేల కంటే ముందుగా జగ్గారెడ్డి స్పందిస్తూ తనదైన శైలిలో దూకుడుగా విమర్శలు చేయడంలో జగ్గారెడ్డి గారు చాలా దూసుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. జగ్గారెడ్డి లాంటి అస్త్రాన్ని ఇంకా సరిగ్గా వాడుకుంటే బాగుంటుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జగ్గారెడ్డి గారికి ప్రస్తుతం ఏ పదవి లేదు, కేవలం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి అలాగే జగ్గారెడ్డి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ మధ్యలో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసివేయడం జరిగింది. అయితే జగ్గారెడ్డికి మరి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పజెప్తారా, లేక కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీలో కీలక బాధ్యతలు అప్పజెప్తారా? అంటే ఇప్పటి వరకు జగ్గారెడ్డి గారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, మరి ఇప్పుడు జగ్గారెడ్డి గారికి ఏ పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరొకసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా, లేక ఇతర పదవులు ఇస్తారా, లేక ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవి ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జగ్గారెడ్డికి ఏ పదవి లేకుంటేనే గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేగా చుక్కలు చూపించారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేకపోయినా కానీ బీఆర్ఎస్ పై, బీజేపీ పై దూకుడుగా వెళ్తున్నారు. మరి ఆయనకి ఏదైనా ఒక పదవి వస్తే మాత్రం ఇక ఆయన ఆపడం ఎవరి తరం కాదేమో.